లాల్ సలాం ఆడియో ఫంక్షన్లో ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆవిడ మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఇప్పుడు అసలు ఆవిడ ఏం కామెంట్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఆవిడేమన్నారంటే, రజనీకాంత్ని సంఘీ అనడం కోపం తెప్పిస్తోంది, బాధ కలుగుతోంది. ఆయన సంఘీ కాదు, ఆయన అసలు సిసలైన సెక్యులర్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ఐశ్వర్య రజనీకాంత్ ఆ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ చెప్పారు. అందుకే ఆయన లాల్ సలాం లాంటి సినిమాలో క్యారెక్టర్ చేయడానికి ఆయనగా ముందుకొచ్చి మరీ ఒప్పుకున్నారు అనేది ఆవిడిచ్చిన ఎక్స్ప్లెనేషన్. సో ఈ కామెంటే ఎగ్జాక్ట్గా ట్రోలింగ్కి గురవుతోంది. ఈ ట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఏమంటున్నారంటే, ఈ సంఘి అనే పదాన్ని నెగిటివ్ సెన్స్లో ఎందుకని ఐశ్వర్య రజనీకాంత్ చూస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. రజనీకాంత్ స్వయంగా కల్పించుకుని ఆవిడ అన్నది నెగిటివ్ సెన్స్లో కాదు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూతురికి మద్దతుగా కూడా నిలిచారు ఆయన. ఎందుకు సంఘీ అనే పదం ఇంత చర్చకి దారితీసింది అనేది ఒక్కసారి చూడాలి. అసలు సంఘీ అనే పదానికి ఉన్న అసలు అర్థం ఏంటి, దాన్ని ఎందుకు నెగిటివ్ సెన్స్లో చూస్తున్నారు అనేది మొదట ఒక్కసారి చూద్దాం. సంఘీ అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఈ శాఖలకి, సమావేశాలకి, ఇటువంటి వాటికి వెళ్ళి యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా సంఘీలు అని పిలుస్తారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ సంఘీ అనే పదాన్ని ఒక గౌరవంగా, ఒక హోదాగా చూస్తారు. సో ఒక పాజిటివ్ సెన్స్లో సంఘీ భావజాలం ఉన్న వ్యక్తిగా చూసుకుంటే కనుక అదొక హోదా, ఒక పదవి లాంటిదన్నమాట. ఇది నాణ్యానికి ఒకవైపు. సో ఒక్కసారి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం చూద్దాం. సో మనం చూస్తూ ఉంటాం కాంగి, కామి, ఇటువంటి పదాలను కూడా చూస్తూ ఉంటాం. దానికి కొనసాగింపు ఈ సంఘి అనే పదం కూడా అనేది ఒక అర్థం. దీన్ని ఒక నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తారంటే ఆ పర్టిక్యులర్ భావజాలం అనేది ఒక వ్యక్తికి ఆపాదించడం. కాంగి అంటే కాంగ్రెస్ మనస్తత్వం ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ భావజాలాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. కామి అంటే కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. సంఘి అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, బీజేపీ భావజాలాన్ని ఫాలో అయ్యే వ్యక్తి అని. ఇందులో ఏదైనా తప్పుందా అనేది ఇంకొక ప్రశ్న. సో ఒక్కసారి కనుక ఒక వ్యక్తి ఒక భావజాలాన్ని ఫాలో అవుతున్నారు అనే ఒక ముద్ర వేయడంగా దీన్ని చూడడం మరొక కోణం దీనికి. సో దాన్ని వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అనేది కూడా ఒక ప్రశ్న. సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు పాలిటిక్స్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో తమిళనాడు పాలిటిక్స్లో గతంలో ఏం జరిగింది, ఏఐఏడిఎంకే అధికారంలో ఉన్నప్పుడు జయలలిత మరణానంతరం బీజేపీ తమిళనాడులో ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడానికి, తమిళనాడు పాలిటిక్స్లో ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఏఐఏడిఎంకేకి భాగస్వామ్య పార్టీగా అవతరించింది. ఆ తర్వాత ఏఐఏడిఎంకే ఓడిపోయింది, బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేసింది, ఇప్పుడు స్వయంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఒకానొక టైంలో బీజేపీ రజనీకాంత్ని ఒక సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. లేదంటే రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి, ఒక బీజేపీకి అనుబంధంగా ఉండాలి, ఆయన బీజేపీకి అనుకూలంగా పనిచేయాలి అనే ఒక చర్చ కూడా జరిగింది. సో తర్వాత పరిణామాల అనంతరం నేను రాజకీయాల్లోకి రావట్లేదు అని రజనీకాంత్ ప్రకటించడం కూడా మనమంతా చూసాం. సో అప్పటి నుంచి కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తిగా రజనీకాంత్ని చూడడం అనేది మొదలైంది. ఇటీవల కాలంలో అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా రజనీకాంత్ అక్కడికి వెళ్ళి వచ్చారు. సో ఒక భావజాలం ముద్ర రజనీకాంత్కి వేసే ప్రయత్నంగా దీన్ని ఐశ్వర్య రజనీకాంత్ కానీ చూస్తున్నారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. సో ఇక్కడ నేను జస్ట్ రెండు సైడ్లనే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. లేదంటే రజనీకాంత్ని సంఘి అనడం కరెక్ట్ కాదా, ఇటువంటి డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. ఒక సంఘి అనే పదానికి సంబంధించి రెండు కోణాల్లో ఎటువంటి అర్థాలు ఉన్నాయి అనేవి మాత్రమే చెప్తున్నాను. సో ఐశ్వర్య రజనీకాంత్ దీన్ని ఎలా చూస్తారో అని. సో ద్రవిడ పాలిటిక్స్ మనం ఉత్తరాది పాలిటిక్స్తో కంపేర్ చేసుకుంటే కనుక తమిళనాడు పాలిటిక్స్ పర్టిక్యులర్గా కొంత భిన్నంగా ఉంటాయి. అక్కడి భావజాలం కానీ, లేకపోతే అక్కడ హిందీ కానీ, లేకపోతే ఉత్తరాది యొక్క ముద్ర కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా కొంతవరకు వెనక్కి తగ్గడం, పోరాడడం అనేది మొత్తం తమిళనాడు చరిత్ర అంతటినీ కనుక తీసుకుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో రజనీకాంత్ పైన అటువంటి ఒక ముద్ర వేయడం అనే దానికి నాందిగా డిఎంకే పార్టీ ఈ సంఘీ అనే పదం వాడిందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఈ కోణంలో కూడా ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి రజనీకాంత్ ఇష్టపడట్లేదా అనేది కూడా ఒక ప్రశ్న. మనకి తెలిసిన రజనీకాంత్ ఎవరు, హిమాలయాలకు వెళ్ళే ఒక వ్యక్తి, పరమహంస యోగానందని ఫాలో అయ్యే ఒక వ్యక్తి, ఒక
హిందూ సమాజానికి సంబంధించి హిందూ భావజాలాన్ని బలంగా నమ్మే వ్యక్తి, ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి సంఘీ అనే పదాన్ని లేకపోతే అనే ఒక ముద్రని తనపైన వేయడానికి ఇష్టపడట్లేదు. అదేవిధంగా ఆయన కూతురు దానికి సంబంధించిన కామెంట్స్ చేయడం అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఒక రాజకీయంగా లేకపోతే ఆర్ఎస్ఎస్ పర్స్పెక్టివ్లో సంఘి అంటే ఏంటి, లేకపోతే బయట నెగిటివ్ సెన్స్లో ఈ పదాన్ని ఎలా వాడుతున్నారు అనేదాన్ని. చాలా పదాలు ఇదే రకంగా ఒక నెగిటివ్ సెన్స్లో ఇటీవల కాలంలో మనం వాడడం కూడా చూస్తున్నాం. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా రజనీకాంత్ని ఒక సంఘిగా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ఐశ్వర్య రజనీకాంత్ చెప్పినట్టు ఆయన సెక్యులర్ మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఆయనకి ఆ ముద్ర వేయడం ఆయనకి నచ్చట్లేదు అనుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.